25 సంవత్సరాలుగా మా అమ్మా నాన్న ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అనే విషయం ఇక్కడున్న మా తాతయ్యలకి మామయ్యలకి తెలియకపోవచ్చు. కానీ వాళ్ళ ఇళ్లలో ప్రతిరోజు ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. ఎలా అనుకుంటున్నారా? మా అమ్మా నాన్న పెళ్లికి ఈ ఊళ్ళో అందరూ వ్యతిరేకించినా వాళ్ళకి సపోర్ట్ చేసిన ఒకే ఒక వ్యక్తి నాదబ్రహ్మ అంకుల్. వారం వారం మా ఇంటికి వారపత్రిక కరెక్ట్ గా వస్తుందో లేదో గానీ నాదబ్రహ్మ అంకుల్ దగ్గర నుంచి ఉత్తరం మాత్రం కరెక్ట్ గా వచ్చేది. అలా ఆయన మా ఇంటికి ఉత్తరాలు రాస్తున్నాడనే విషయం ఈ ఊళ్ళో వాళ్ళకే కాదు, ఆయన భార్యకు కూడా తెలియదు. నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం, నీ మాట, నీ పాట, నీ ప్రతి కదలిక మాకు నాదబ్రహ్మ అంకుల్ ద్వారానే తెలిసాయి. చెప్పు, ఆ 2 కుటుంబాలకి మనవరాలైన నాకే వాళ్ళని ఒకటిగా కలపాలనే ఆలోచన రాలేదు? అలాంటిది ఏ సంబంధం లేని నువ్వు వాళ్ళ మధ్య అనుబంధాన్ని ఎందుకు పెంచాలనుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు కలపాలనుకుంటున్నావు? ఏ స్వార్థం లేకుండానే ఇవన్నీ చేస్తున్నావా? మాట్లాడవే. అమ్మ, నాన్న, అన్న, చెల్లి అనే బంధాలు, బంధుత్వాల గురించి వినడమే గాని ఆ బంధాల్లోని అనురాగాల్ని అనుభవించలేని అనాథని నేను. ఎలా పుట్టానో తెలియని నేను ఎలాగెలాగో తిరిగాను, చివరికి ఇలా పెరిగాను. కష్టాలు నా ఇంటి పేరయ్యాయి, కన్నీళ్ళు నా బ్రతుకు తీరయ్యాయి. నేను చదివిన చదువు నాకు సంస్కారం నేర్పిందే గాని నా సమస్యలకు పరిష్కారం చూపలేకపోయింది. మేముండే ఇల్లు చూడ్డానికి పూరి గుడిసే అయినా అదే మాకు ఇంద్రభవనం. మా రూమ్ పక్కన ఎప్పుడు సందడిగా ఉండే ఒక లేడీస్ హాస్టల్ ఉండేది. ఎరా, స్నానానికి వెళ్తున్నావా? లేదు, సెంటర్ లో మీటింగ్ పెట్టి మన ఖజానా ఖాళీ అయిందని చెప్పడానికి వెళ్తున్నాను. ఏడిసావు గానీ చూసి స్నానం చేయి, తలుపుకు గడియలేదు. కుక్కలు నక్కలు తలుపులు వేసుకునే స్నానం చేస్తున్నాయా? వాటికి లేని సిగ్గు నాకెందుకు? ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్. జిల్లు జిల్లు మన్న ఎనీళ్ళు లల్లలాలిలల్లాలిలా. అబ్బా అమ్మా, జిల్లు జిల్లు మన్న ఎనీళ్ళు. హలో. అబ్బో, అడ్డగాడిద మూసుకోవాల్సింది వదిలేసి మొహాన్ని మూసుకుంటున్నాడు చూడు. చిచ్చి, ఎన్ని మూసుకోవాలంటుంది విడే? అబ్బో, చచ్చే, ఏ ట్యూన్ చేద్దామన్నా రొటీన్ గా ఉంటుంది, కొత్త ట్యూన్ రావడం లేదే. 2 రోజుల్లో మ్యూజిక్ కాంపిటీషన్స్ ఉన్నాయి. ట్యూను రాక లిరిక్ లేకపోతే ఎలాగే? మావా, నా శీలానికి వచ్చిన కళంకం నీ శీలానికి రాకూడదు. నువ్వు లోపలికి వెళ్ళి స్నానం చెయ్యి, నేను బయట కాపలా ఉంటాను. నువ్వు ధైర్యంగా వెళ్ళు మావా. నీ కాపలా నాకేం అక్కర్లేదు. నేను స్నానం చేస్తుంటే బయట వాళ్ళకి లోపల మనిషి ఉన్నట్టు తెలుస్తుంది. ప్రజల వద్దకే స్నానం అంటూ తలుపులు తెరిచే స్నానం చేస్తావా? చూడేం చేస్తాను. ఏం చేస్తాడబ్బా? నన్నర నన్నర నన్న. ఓ ఓహో, నర 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 నన్న. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే. కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగా తాకని నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికినని. ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే. మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే.
టైరో టైరో ఇక్కడ నుంచి ఒక పాట వినిపించింది. ఆ పాట పాడిన అమ్మాయి ఎవరో చూసి వచ్చేస్తాను. నై నై ఇది లేడీస్ హాస్టల్, మగవాళ్ళకి ఎంట్రీ లేదు. అలాగా వెళ్ళేస్తాను మేడం. ఆ రే నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను రా. బెస్ట్ ఆఫ్ లక్ మావా, తప్పకుండా ఈ ఉద్యోగం నీకే వస్తుంది. कौन है अंदर? उल्लू का पट्टे बाहर आ जाओ. మనకు అప్పించిన సేటు ఇప్పుడు ఏం చేద్దాం రా? తప్పదుగా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం. హాయ్. హాయ్. హలో సేట్. హమ్ ఆప్కే హై కౌన్? नहीं नहीं नहीं, दिलवाले दुल्हनिया ले जाएंगे. అందాజ్ అప్నా అప్నా. साले हिंदी सिनेमा टाइटल्स చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నారు బే. అయితే తెలుగు సినిమా టైటిల్ చెప్పి తప్పించుకుంటా. టైరో నా 2000 ఇప్పుడు ఇస్తారు బే. చూడు సేట్, ఈ రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఉద్యోగం రాగానే నీ బాకీ తీర్చేయటమే కాదు, కావాలంటే నీకే తిరిగి అప్పిస్తాం. ఆ ఉద్యోగం నీకే వస్తుందని గ్యారెంటీ ఏమిటి? ఇదే గ్యారంటీ. ఇన్ని మెరిట్ సర్టిఫికెట్లు ఇండియాలో ఇంకెవరికీ ఉండవు. అచ్చా, ఇవన్నీ చూస్తే తప్పకుండా ఉద్యోగం ఇస్తారా? చచ్చినట్టు ఇస్తారు. ఆహా, వీటికి అంత వాల్యూ ఉంటే నా బాకీ తీర్చి తీసుకోపోండి. సేట్ నా మాట విను, సేట్. సేట్, అవును సేట్. సేట్. మర్యాదగా 2 రోజుల్లో నా బాకీ తీర్చి ఫైలు తీసుకెళ్ళండి, లేదంటే ఈ సర్టిఫికెట్స్ అన్ని కాల్చి బూట మీకు పార్సిల్ చేస్తాను. సేట్ సేట్. చూసావా మావా, పరీక్షలో ఫెయిల్ అయిన నేను, పాస్ అయిన నువ్వు, ఇద్దరం జీవితంలో ఓడిపోయాం. బాధపడకురా. చదువు పాఠాలు నేర్పి పరీక్షలు పెడుతుంది, జీవితం పరీక్షలు పెట్టి పాఠాలు నేర్పుతుంది. ఎలారా, త్వరలో ఇంకో గండం మన మీద పడబోతుంది. ఏంటది? ఇంటద్దే. అయ్యో! అయ్యో! అబ్బో ఏయ్, అమ్మో అమ్మో. మరి ఇంత దారుణమైన ఇంట్రడక్షన్ ఏ సినిమాలోనూ లేదు. అయినా ఇల్లు ఖాళీ చేయించే పద్ధతి ఇదేనా? మావోయ్, వీడు కూడా మన పార్టీ. అద్దె కట్టలేదని ఆప్యాయంగా బయటికి నెట్టారు. అద్దె కట్టకపోవడం కాదయ్యా బాబు, నెలకు 2000 కడుతూనే ఉన్నాను. నోర్మై. ఆ? ఇంతకితం చేసిన నేరం ఏంటండి? నేరం కాదయ్య బాబు, ఘోరం. మేల్కొనున్నప్పుడు కథలు చెప్పి మా ప్రాణాలు తోడేస్తున్నాడు, నిద్రపోయినప్పుడు గురక పెట్టి మా ప్రాణాలు తీసేస్తున్నాడు. గురక గురక పెడుతున్నాడని ఇల్లు ఖాళీ చేస్తారా? ఇది చాలా దారుణం సార్. ఈ గురక రాక్షసుని ఇంట్లో ఉంచుకోవడం కన్నా ఇల్లు అమ్ముకుని ఆ జూలోనే ఉండటం బెటర్. పదండ్రా, వారం రోజులు హాయిగా నిద్రపోదాం. ఎల్లెల్లవయ్యా, నీ ఇల్లు కాకపోతే డబ్బులు పడేసి ఇంకో ఇల్లు చూసుకుంటాను. ఏంటి ఏంటి కేబుల్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? ఎల్లే, ఎల్లే. దరిద్రం వదిలింది, పదం లోపలికి. సార్, మీకు అర్జెంటుగా ఇల్లు కావాలా? ఇప్పుడు నీ దగ్గర ఉందా? తెలియదు. ఇల్లు ఇంటి దగ్గర పెట్టి వచ్చాం. కాటేజ్ అయినా పర్వాలేదా? డ్రైనేజ్ అయినా పర్వాలేదు, నా ప్రిస్టేజ్ నిలబడాలి. ఇప్పటికీ అందులో ఇద్దరున్నారు. మూడో వాడిగా చేరతారా? సరే, అలాగే అడ్జస్ట్ అవుతాను. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ ఏం కర్మ సార్, ఫ్యాన్సే ఉన్నాయి. సపరేట్ బాత్రూమ్ ఉందా? సపరేట్ బాత్రూమ్ ఏం కర్మ సార్, ఇల్లే బాత్రూమ్ లో ఉంది. రేయ్, ఒకసారి వెళ్ళారా? ఇప్పుడే వస్తావు పురి. అలాగే అమృష్పురి. నీకు అసలు బుద్ధి ఉందా? తను దూరడానికి కంటే లేదు గాని మెడలో డోలని ఆ గురకమేళాన్ని రూమ్ లోకి చేరుస్తావా? ఈ డోల్ని పూర్తిగా ఎందుకు దూరనిస్తాను మామా? వాయించడానికి వీలైనంత దూరనిస్తాను. వీడి దగ్గర అడ్వాన్స్ తీసుకుని ఆ కాపులి వాళ్ళ అప్పు తీర్చేద్దాం. వీడి చేతే నెల నెల అద్దె కట్టిద్దాం. అద్దె వాడిది, అథారిటీ మనది. ఎలా ఉంది? తప్పురా. తప్పదు మరి, నువ్వు రా. అమ్మా, చూడండి సల్మాన్ ఖాన్, వాట్ ఫారూక్ ఖాన్? తమరేం చేస్తుంటారు? సినిమాల కథలు రాస్తుంటాను. వచ్చిన సినిమాలక, రాబోయే సినిమాలక? వచ్చిన సినిమాల కథలు తీసుకుని రాబోయే సినిమాలకు తిరిగి రాస్తుంటాను. అయితే తప్పకుండా మీరు గొప్ప సినిమా రైటర్ అవుతారు ఆ అనిపిస్తుంది. నమ్మకం మీకుందా? కాదు, భయంగా ఉంది. ఇల్లు చూద్దురు గాని పదండి అక్కినేని. అలాగే మిక్కిలేని. టేక్ ది లగేజ్. అలాగే. కమ్ ఆన్. ఇదే నేను చెప్పిన ఇంద్రభవనం. ఇది ఇంద్రభవనమా? మరి రంభా ఊర్వశి మేనకల్ లాంటి అప్సరసలు ఎక్కడ ఉంటారు బాబు? పక్కనే ఉన్న లేడీస్ హాస్టల్లో ఉన్నారు బాబు. హలో, నా పేరు తుకారం, వెటకారం కాదు. వెళ్ళి తలుపులది. ఆ, రండి రండి. ఫ్యాన్స్ ఉన్నాయన్నారు. ఫ్యాన్స్ ఏవి? ఆహా, ఎందుకు లేవు? నేను బాలకృష్ణ ఫ్యాను, మా వాడు రమ్యకృష్ణ ఫ్యాను, ఈ ఇంటి ఓనరు వాళ్ళ పని మనిషి ఫ్యాను. ఫ్యాన్స్ అంటే అయ్యా, ఇంతోటి తొక్కలో తడికలింటికి 1500 రూపాయల అద్దె, 2000 రూపాయలు అడ్వాన్సా? నా బ్యాగ్ నాకు వెళ్ళిపోతాను. చూడమ్మా కుంబ్లే, ఏంటమ్మా కమలే? రాఘవేంద్రరావు, కోదండరామరెడ్డి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లందరూ ఈ గదిలోనే కూర్చొని
స్టోరీ డిస్కషన్స్ చేశారు తెలుసా? అయితే నువ్వు వాళ్ళకి తెలుసా? వాళ్ళు నాకు తెలుసున్న సంగతి వాళ్ళకు తెలియదు. వెరీ గుడ్, సెంటిమెంట్ తో కొట్టావు. ఇదిగో అడ్వాన్స్ తీసుకో. మరో 300 ఇయ్యి. ఎందుకు? బ్రోకరేజ్కి 200, ఇల్లంతా తిప్పి చూపించినందుకు 100. ఇల్లు ఎంత దరిద్రంగా ఉన్నా పడుకోవడానికి కనీసం మంచమైనా ఏడ్చిందిలే. దానికి సపరేట్ చార్జ్. ఆ? పగలైతే 50, రాత్రి అయితే 100, సండే డబుల్ చార్జ్. బాబా ఏం చేస్తావు? మంచం మీద పడుకోవడం అలవాటు తప్పుద్దా? ఇదిగో తీసుకో. మరో కండిషన్ జేమ్స్ బాండ్, ఏంటి బ్రూక్ బాండ్? మంచానికి ఒక పక్కనే పడుకోవాలి. ఏ రెండో పక్క కోళ్ళు లేవా? మరో పక్క నేను పడుకుంటాగా. అన్యాయం. ఈ రూమ్ కి ఇచ్చే డబ్బులు తోటి 5 స్టార్ హోటల్ ఉండొచ్చు. నువ్వు రాసే కథలకి ఇదే ఎక్కువ. నా కథలంటే నీకు ఆషామాషిగా ఉందా? నేను కథ చెప్పానంటే ఆస్తులు అమ్ముకొని సినిమా తీస్తారు. తీసిన తర్వాత ఎలాగో ఆస్తులు అమ్ముకోవాలి గాని మేం బయటికి వెళ్ళొస్తాం. తలుపేసుకోమండేలా. సర్లే, ఇంతోటి ఇంద్రభవనానికి తలుపు కూడా వేసుకోవాలా? చండాలా? వెళ్ళండి.